హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఐఆర్ ప్రకటన వచ్చేసింది. ఉద్యోగ పెన్షన్‌లకు పండగే అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు మరియు తమ జీవితాంతం ప్రభుత్వ సేవలో గడిపి పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు సంబంధించి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఒక అత్యంత కీలకమైన మరియు సంతోషకరమైన వార్త ఇప్పుడు వెలుగులోకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలపై ఒక సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల వేలాది కుటుంబాల్లో మళ్ళీ వెలుగులు నిండబోతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగులందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటనకు సమయం ఆసన్నమైందని విశ్వసనీయ వర్గాల సమాచారం ద్వారా తెలుస్తోంది. ఈ ప్రకటన కేవలం ఉద్యోగులకే కాకుండా పెన్షనర్లకు కూడా వర్తించనుండటంతో ప్రతి ఒక్కరు కూడా ఈ సమాచారాన్ని చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ కోసం కొత్త పీఆర్సీ కమిషన్ నియామకంతో పాటుగా చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి ఒక కరువు భత్యం డీఏ విడుదలకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తాజా సమాచారం అందుతోంది. పీఆర్సీ కమిషన్‌ని ఏర్పాటు చేయడం వల్ల భవిష్యత్తులో ఉద్యోగుల జీతభత్యాలు పెరగడానికి ఒక శాశ్వత మార్గం ఏర్పడుతుంది. అదే సమయంలో మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటనకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఈ ఐఆర్ ప్రకటనకు సంబంధించి వస్తున్న వార్తలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. దీనిని ఉద్యోగ వర్గాల్లో ఒక బ్రేకింగ్‌గా పరిగణిస్తున్నారు. ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వారి వేతనాల్లో తక్షణ ఉపశమనం కలిగించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముఖ్యంగా ఈసారి ప్రభుత్వం సుమారు 30% మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలని నిర్ణయించినట్లుగా వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ధరల పెరుగుదల మరియు ఆర్థిక పరిస్థితులను బట్టి చూస్తే కనీసం 30% ఐఆర్ ఇస్తేనే ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు న్యాయమైన నిజమైన న్యాయం జరుగుతుందని ఉద్యోగ సంఘాలు మొదటి నుండి డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. ఈ 30% పెరుగుదల గనక అమలైతే అది ఉద్యోగుల నెలవారీ వేతనాల్లో భారీ మార్పులను తీసుకొస్తుంది. తద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వం ఉద్యోగుల పట్ల తమకున్న సానుకూల దృక్పథాన్ని చాటుకోవాలనైతే భావిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం. కృష్ణయ్య గారు కూడా స్పందిస్తూ కొన్ని కీలక వివరాలను అందజేశారు. కేవలం ఐఆర్ మరియు డీఏ మాత్రమే కాకుండా ఉద్యోగులకు సంబంధించిన సర్వీస్ నిబంధనలు మరియు ఇతర పెండింగ్ బకాయిలపై కూడా ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడం వల్ల విద్యా వ్యవస్థలో మరింత ఉత్సాహం పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతున్న తరుణంలో ప్రభుత్వం ఇలాంటి భారీ ప్రకటనకు సిద్ధమవ్వటం ఉద్యోగ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. మరి ఇది ఒక రకంగా ఉద్యోగులందరికీ లభించిన గొప్ప విజయమని చెప్పవచ్చు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం ఉద్యోగులకు రావాల్సిన అన్ని రకాల డీఏ బకాయిలను కూడా త్వరలోనే చెల్లించాలని నిశ్చయించినట్లుగా తెలుస్తోంది. అంటే పాత బకాయిలతో పాటు కొత్త ప్రయోజనాలు కూడా ఒకేసారి చేతికందటం అనేది ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఒక భారీ పండుగ లాంటి వార్త అని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రభుత్వం జారీ చేయబోయే జీవోలలో వివరించిన నిబంధనల ప్రకారం మార్చి 2026 నుండి ఈ బకాయిల చెల్లింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. గతంలో పెండింగ్‌లో ఉన్నటువంటి 2009 నాటి డీఏ బకాయిలను కూడా ఈ ప్రక్రియలో భాగంగా పొందడం ప్రారంభిస్తామనైతే సమాచారం అందుతోంది. ఇది వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లకు ఎంతో ఊరటనిచ్చే విషయం. ఎందుకంటే వారి వైద్య ఖర్చులకు మరియు ఇతర అవసరాలకు ఈ సొమ్ము ఎంతో సహాయకారిగా మారుతుంది. మొత్తంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు రాబోయే రోజులు ఆర్థికంగా ఎంతో ఆశాజనకంగా ఉండబోతూ ఉన్నాయి. ఈ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు 30% ఐఆర్ ప్రకటన మరియు పెండింగ్ డీఏల విడుదల వంటి అంశాలు ఒకేసారి తెరపైకి రావటం అనేది ఉద్యోగుల సుదీర్ఘ పోరాటానికి లభించిన ఫలితంగా భావించవచ్చు. ప్రభుత్వం తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయాలు క్షేత్రస్థాయిలో అమలైతే రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగ మరియు ఉపాధ్యాయ కుటుంబాలు ఎంతో సంతోషంగా పండుగ జరుపుకుంటాయి. కాబట్టి ఉద్యోగులందరూ ఈ కీలక మార్పులను గమనిస్తూ ప్రభుత్వం నుండి అధికారిక ఉత్తర్వులు వెలువడే వరకు వేచి ఉండాల్సింది ఉంది.